బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పిఠాపురంలో పవన్ కు షాక్ ఇచ్చారో పోలీసులు అంటే అవుననే మాట వినిపిస్తోంది. వారాహిపై ప్రచారానికి బ్రేక్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అవును, అనుమతులు లేవంటూ అడ్డుకున్నారు పోలీసులు. పాతకయ్య క్షేత్రం దగ్గర వారాహి పూజలు కూడా రద్దు చేసినట్టుగా తెలుస్తోంది. వారాహిపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేసేందుకు పవన్ ఈసీ దగ్గర పర్మిషన్ తీసుకోలేదు అని అంటున్నారు పోలీసులు. వారాహి స్థానంలో మరో వెహికల్ ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. జనసేన నేతలు దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే పవన్ కళ్యాణ్ పిఠాపురం చేరుకున్న తర్వాత అక్కడ వర్మతో మాట్లాడారు. ఆ తర్వాత అక్కడి నుంచి తన కార్యక్రమానికి సంబంధించి ఆయన బయలుదేరిన నేపథ్యంలో అక్కడ ముఖ్యంగా వారాహి మీద ప్రచారానికి ఆయన దాదాపుగా సన్నద్ధమయ్యారు. దాదాపు రెడీ అయిపోయిన పరిస్థితి. కానీ వారాహి మీద యాత్రకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఆ కార్యక్రమానికి సంబంధించి పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు. దీంతో ఆల్టర్నేటివ్గా వేరే వాహనాన్ని ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. జన సైనికులు అప్డేట్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ప్రకాష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ప్రకాష్, జన సైనికులు ఏం చేయబోతున్నారు? ముఖ్యంగా జనసేన ఏం చేయబోతోంది ఇప్పుడు? ఎస్ సచిన్, మన ప్రధానంగా చూసుకుంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ప్రచారానికి అయితే ఈ రోజు అయితే శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు మధ్యాహ్నం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేరుగా హైదరాబాద్ నుంచి పిఠాపురం నియోజకవర్గం రావడానికి, పిఠాపురం నియోజకవర్గంలో గొల్లపూడిలో ఆయన అయితే హెలిప్యాడ్ మీద దిగారు. అక్కడ నుంచి నేరుగా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వరపుని ఇంటికి వెళ్ళి కలిసి మర్యాదపూర్వకం కలిసి మాట్లాడిన పరిస్థితి ఉంది. కానీ ఈ రోజు మధ్యాహ్నం నుంచి కూడా వారాహి పూజలు పిఠాపురం పాదగయ పుణ్యక్షేత్రంలో శ్రీ పురిహుతిగా అమ్మవారి శక్తిపీఠంలో అయితే పూజలు నిర్వహించి అక్కడ భారీగా ఏర్పాట్లు కూడా చేసేందుకు ఆ జనసైనికులు అన్ని ఏర్పాట్లు చేశారు. వెంటనే ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ అయితే షాక్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్కి ఈ వారాహిపై పూజలు అక్కడ చేసేందుకు కానీ అలాగే వారాహిపై ప్రచారం చేసేందుకు కూడా ఎటువంటి పర్మిషన్ లేదంటూ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కావచ్చు పోలీసులకు ఒక్కసారిగా షాక్ ఇచ్చిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఎన్నికల ఆర్వో అధికారితో వాళ్ళతో కూడా జనసేన నాయకులందరూ కూడా మాట్లాడుతున్నారు. కానీ ఇప్పుడు అంతా కూడా వారాహి పాతగయ పుణ్యక్షేత్రంలో పూజల తర్వాత గొల్లపూడిలో జరగవలసినటువంటి సభ ఏదైతే ఉందో అక్కడ వారాహి ద్వారా అక్కడికి వెళ్ళి సభలో పవన్ కళ్యాణ్ అయితే ప్రసంగించబోతారు. కానీ ఈ రోజు అయితే దానికైతే తాత్కాలికంగా బ్రేక్ పడిందని ప్రధానంగా చెప్పొచ్చు. మరి కొద్దిసేపులో దీనిపై కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరొక వాహనం పెట్టాలా లేదైతే దీనిపై ఎటువంటి నిన్న 24 గంటల లోపలనే అది ముందుగానే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. కానీ దానికి సంబంధించినటువంటి పేపర్లు అప్లై చేస్తారు కాబట్టి ఇంకా ఎటువంటి పర్మిషన్ రాలేదని ఒక పక్కన పోలీసులు చెప్తుంటే, మరో పక్కన పూజలు నిర్వహించేందుకు కూడా అక్కడ ప్రస్తుతం తాత్కాలికంగా రద్దు చేసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కేవలం ఆ చేబ్రోల్లో జరుగుతున్నటువంటి వారాహి సభలో ఈ రోజు మొదటిసారిగా అయితే ఎన్నిక విజయ శంకారామం అయితే మోగించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. కానీ ఊహించిన విధంగా ఈ యొక్క వారాహికి ఎటువంటి పర్మిషన్ లేదని చెప్పడంతో ఇప్పుడు ప్రస్తుతం తాత్కాలికంగా రద్దయింది. ఇప్పుడు ఎన్నికల ఆర్వో అధికారితో పాటు అలాగే పోలీసులతో కూడా జనసేన నాయకులు అందరూ కూడా మాట్లాడుతారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి మీద ప్రచారం చేస్తారా లేదంటే వేరొక వెహికల్ మీద ప్రచారం చేస్తారా లేదంటే అక్కడ ఏ విధంగా ఏర్పాట్లు చేసేందుకు కూడా ఉత్కంఠ పరిణామాలు అయితే నెలకొన్నాయని చెప్పాలి సచిన్. రైట్, అంటే ఏదైనా కార్యక్రమానికి సంబంధించి వెళ్ళినప్పుడు పోలీసులు అనుమతి తీసుకోవడం కావచ్చు, ఆ ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్కి సంబంధించి అక్కడ ఆ ప్రాసెస్లోనే చెక్ చేసుకోలేదా లేకపోతే పర్మిషన్ దొరుకుతుంది అనుకున్నారా? ఏం జరిగింది? జన సైనికులు ఏమంటున్నారు? అంటే మన వారాహి వాహనం అంటే మొదటి నుంచి తెలిసిందే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టుకోవాల్సినటువంటి వారాహి వాహనం అది రాష్ట్ర ఎన్నికల కమిషన్ దగ్గర ఈ యొక్క పర్మిషన్ తీసుకోవాలా లేదంటే లోకల్ గా ఉన్నటువంటి రిటర్నింగ్ ఆఫీస్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలని కూడా చిన్న కన్ఫ్యూజన్ లో ఉండి ఈ యొక్క పర్మిషన్ లేట్ అయిందని ప్రధానంగా చెప్పొచ్చు. కానీ ఇప్పుడు అందరూ లోకల్ గా ఉన్నటువంటి రిటర్నింగ్ అధికారులు రాష్ట్ర ఎన్నికల కమిషన్ వద్ద అయితే ఆ పర్మిషన్ అంటే రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతుంది కాబట్టి అక్కడ తీసుకోవాలని చెప్పేసి మరో పక్కన చెప్తున్నారు. కానీ ఇప్పుడు కేవలం పిఠాపురం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం కాబట్టి ఇక్కడ ఆర్వో అధికారికి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఎటువంటి వాహనం సంబంధించిన డీటెయిల్స్ ఏమి కూడా ఇవ్వలేదు కాబట్టి కేవలం సభకు మాత్రమే ఇక్కడ పర్మిషన్ తీసుకున్నారు. కేవలం సభతో పర్మిషన్ తీసుకోవడంతో పవన్ కళ్యాణ్ అయితే అక్కడ సభకి అన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. కానీ ఇప్పుడు వారాహి వాహనం కోసం నిన్న అప్లై చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇంకా ఎటువంటి అధికారాలు కూడా రాలేదని ఒక పక్కన చెప్తున్నారు. కానీ దీంతో కూడా ఆర్వో అధికారితో కూడా మాట్లాడతారు. మరి కొద్దిసేపట్లో దీనిపై స్పష్టత వచ్చేది ఉంది. వారాహి వాహనం మీద ఈ రోజు తొలి రోజు శంకరావు మోగిస్తారా లేదంటే కేవలం మరొక వాహనం చేస్తారని కూడా ఇక్కడంతా కూడా ఉత్కంఠ పరిణామాలు అయితే నెలకొన్నాయి చెప్పాలి సచిన్. ప్రకాష్, ఎందుకంటే వారాహి మీద ఆ వారాహి యాత్రకు సంబంధించి కంటిన్యూ చేయాలనుకున్నారు కాబట్టి ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో వేరే ఆల్టర్నేటివ్ వాహనాలు ఆయన వెళ్లే అవకాశాలు ఉన్నాయనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో ముఖ్యంగా జనసేన ఏమంటున్నది, అలాగే నెక్స్ట్ ఏం చేయబోతున్నారు పవన్ కళ్యాణ్?
అంటే ప్రధానంగా జనసేన నాయకులు కార్యకర్తలందరూ కూడా ఒకటే చెప్పుకుంటున్నారు. అంటే ఇది కావాలని ఉద్దేశపూర్వకంగా ఈ విధంగా ఆపేరని చెప్పేసి అంటున్నారు. కానీ ఎన్నికల కమిషన్ రూల్స్ ఎవరు రాజకీయ ఒత్తిడికి తలెత్తలేదు. కానీ కేవలం ఎన్నికల సెంట్రల్ ఏదైతే పర్మిషన్ రూల్స్ కి వ్యతిరేకంగా వెళ్ళకూడదు, ఆ పర్మిషన్ తీసుకోవాలి రాష్ట్ర ఎన్నికల కమిషన్ తో పాటు. అలాగే వారాహి యాత్ర సంబంధించి ఎక్కడైతే ప్రచారానికి ఎన్నికల్లో ఏ వాహనాలు ప్రచారం చేస్తారో దాని వెహికల్ నెంబర్తో పాటు అన్ని పూర్తిగా సబ్మిట్ చేసి ఎవరు ప్రచారం చేస్తారు, ఎంతమంది ప్రచారం చేస్తారు, ఏ ప్రాంతాల్లో చేస్తారు అన్ని కూడా ఈ ఆర్ఓ అధికారులు చేసిన తర్వాత ఒక లెటర్ ఇస్తారు ఆధారితగా. దానికి పోలీస్ సంబంధించిన అందరికి కూడా ఇస్తారు. అన్ని కూడా వాహనంలో కూడా దానికి సంబంధించిన పర్మిషన్ లెటర్ కూడా ఉంటుంది. కానీ ఇటువంటి పర్మిషన్ లెటర్ ఏది లేకపోవడంతో ప్రస్తుతం పాతగా ఇప్పుడు ఏదైతే హోటల్ దగ్గర స్టే చేశారో అలా గోకుల్ గ్రాండ్ ఏదైతే పటాపురం దగ్గర అక్కడైతే వాహనం ఉదయం నుంచి కూడా అక్కడే స్టే చేస్తున్నారు. మధ్యాహ్నం పూజలు జరగవలసి ఉంది. కానీ పవన్ కళ్యాణ్ రావడం ఆలస్యమైన కారణంగా అక్కడి నుంచి మళ్ళీ నేరుగా వచ్చిన వెంటనే పవన్ కళ్యాణ్ అయితే వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మధ్యాహ్నం 4 గంటలకు పూజలు ఉంటాయి. పూజల తర్వాత ఈ పర్మిషన్ ఉంటుంది కాబట్టి అక్కడ వెళ్ళి పూజల తర్వాత నేరుగా బహిరంగ సభకు వారాహి మీద వెళ్ళాలని పవన్ కళ్యాణ్ నిశ్చయించుకున్నారు. కానీ ఈ సడన్ గా ఈ యొక్క పర్మిషన్ లేదని ఎప్పుడైతే చెప్పారో షాక్, ఊహించని షాక్ అనే చెప్పాలి. మరి ఈ ఆర్ఓ అధికారులతో పాటు పుట్టినటువంటి పేపర్లు అన్ని కూడా ఇప్పుడు లోకల్ గా ఉన్నటువంటి పటాపురం నియోజకవర్గ ఎన్నికల అధికారులకి అయితే ఆ కాగితాలతో పాటు జనసేన అధికారులన్నీ కూడా మాట్లాడే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మరి కొద్ది సేపట్లో దీనికైతే కొలుకు వచ్చే అవకాశం ఉందని ప్రధానంగా చెప్పొచ్చు. ఏదేమైనా పవన్ కళ్యాణ్ ఈ రోజు వారాహి మీదే ప్రచారం చేయాలని జన సైనికులందరూ కూడా కోరుతున్నారు. ఆ విధంగానే అందరూ కూడా జనసేన నాయకులందరూ కూడా ఆర్ఓ అధికారులతో మాట్లాడుతున్న పరిణామాలు అయితే కనపడుతున్నాయి. మరి కొద్దిసేపట్లో చేబ్రోల్లో శ్రీరాముని ఆలయం వద్దైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2024 మొదటిసారిగా ఎన్నికల విజయ శంఖారావం మోగించడమే కాకుండా ఈ పిఠాపురం నియోజకవర్గం తన అభ్యర్థిగా పోటీ చేస్తున్న నేపథ్యంలో తన ఎన్నికల ప్రచారాన్ని కూడా ఈ రోజు ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ ఊహించిన విధంగా వారాహి చిన్న ట్విస్ట్ ఇచ్చిందని చెప్పాలి. వారాహి మీద ప్రచారం ఉంటుందా లేదా అనేది కూడా సందిగ్ధంగా మారిందని చెప్పాలని సచిన్. సో దీని మీద పవన్ కళ్యాణ్ ఏమైనా రియాక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుందా, లేకపోతే కార్యక్రమానికి సంబంధించి వేరే వాహనాలు వెళ్ళే అవకాశం ఉందా? ఏం జరుగుతోంది, ఏమంటుంది జనసేన? అతను వచ్చినటువంటి వాహనం ఏదైతుందో ఓపెన్ ట్యాప్ వాహనంలోనే అతను ప్రచారం చేస్తారా, లేదంటే అతను ఆ వాహనం మీద వెళ్ళి ఇప్పుడు ఉన్నటువంటి ఆ వాహనం మీద అక్కడ వేరే వెహికల్ వాహనం ఏదైనా పెడతారనేది కూడా అక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారంటే సభకు ఇప్పటికే అక్కడ ఏర్పాట్లు చేస్తారు. అన్ని అక్కడ ఉన్నటువంటి అక్కడ సౌండ్ సిస్టమ్ కావచ్చు మొత్తం అన్ని ఏర్పాట్లు కూడా జరిగిన పరిస్థితి. అందులోనే వాహనం వెళ్ళి అక్కడ ఉండాలి. వాహనం ముందుగానే వెళ్తుంది. పవన్ కళ్యాణ్ వచ్చే 1 గంట ముందే వాహనం వెళ్ళి అక్కడ ఎన్ని ఏర్పాట్లు చేసిన తర్వాతే పవన్ కళ్యాణ్ అయితే వారాహి అక్కడికైతే వెళ్ళడం జరుగుతుంది. కానీ ఇప్పుడైతే పవన్ కళ్యాణ్ వాహనం అయితే ఈ గోకుల్ గ్రాండ్ హోటల్ ఏదైతే ఉందో అక్కడే వారాహి వాహనం ఉంది. మరి కొద్దిసేపట్లో ఆ వాహనం కూడా బయటకు వస్తుందా లేదా అనేది కూడా అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఒక పక్క కనపడుతుంది. పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఈ రోజు ఏది ఏమైనా ఈ రోజు ఎన్నికల కోడ్ అనుసరించి 8 లోపల ఈ ప్రచారాలు కూడా ముగించవలసిన అవసరం కూడా ఉంది. దాని ప్రకారంగానే కొంచెం హడావిడిగా జనసేన నాయకులు అందరూ కూడా వారాహి పర్మిషన్ కోసం అయితే ఆర్ఓ ఆఫీసర్లు అయితే అడుగుతున్న పరిస్థితి ముఖ్యంగా ఉంది. మరి కొద్దిసేపులో దీనిపై క్లారిటీ క్లియర్ గా వచ్చే అవకాశం అయితే కనపడుతుంది సచిన్. రైట్ ప్రకాష్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కు అక్కడ పోలీసులు షాక్ ఇచ్చారా అంటే అవుననే మాట వినిపిస్తోంది. వారాహికి సంబంధించి అవును, వారాహిపై ప్రచారానికి బ్రేక్ ఇచ్చారు అంటే కనుక అవుననే మాట వినిపిస్తోంది. అనుమతులు లేవంటూ అడ్డుకున్నారు పోలీసులు. పాతగయ క్షేత్రం దగ్గర వారాహి పూజలు కూడా రద్దయినట్టుగా తెలుస్తోంది. వారాహిపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేసేందుకు పవన్ ఈసీ దగ్గర పర్మిషన్ తీసుకోలేదు అంటున్నారు పోలీసులు. వారాహి స్థానంలో మరో వెహికల్ ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. జనసేన నేతలు ఏం జరగబోతోంది, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ దీని మీద ఎటువంటి రియాక్షన్, ఆయన ఎలా రియాక్ట్ కాబోతున్నారనే అంశానికి సంబంధించి మాత్రం ఉత్కంఠ కొనసాగుతోంది. ఏం జరగబోతుందనే ఉత్కంఠ కొనసాగుతోంది.